ఆదిదేవుడు వినాయక పూజను, గణపతి రూపాన్ని ఇష్టపడని భారతీయులు ఎవరు ఉండరు. ముద్దుగా బొద్దుగా ఉండే వినాయక రూపం, హుందాగా ఉండే మహాగణపతి రూపాలు అందరికీ తెలిసినవే. వినాయక చవితి వస్తే గణపతిని పూజించని గ్రామమే కనబడదు. కానీ చాలామందికి తెలియనిది ఏంటంటే వినాయకుడి కొన్ని అవతారాలు చాలా రౌద్రంగా ఉంటాయి. అలాంటి రూపాల పూజలు కూడా ఊళ్ళలో ఇళ్లలో చేయకూడదు. అవి తెచ్చే శక్తిని సామాన్యులు భరించలేరు అనేది పెద్దలు చెప్పే మాట. అలాంటి భయంకర రూపాలలో ఒక రూపమే అఘోర గణపతి రూపం. మనం ఇళ్లలో పూజించే 4 చేతులు, చేతిలో మోదకాలు, ముఖంలో దరహాసంతో ఉండే చక్కటి బొజ్జ గణపయ్య రూపం కాదిది. చింత నిప్పుల్లో ఉండే ఎర్రటి కళ్ళు, మెడలో కపాలాల దండ, 10 చేతులు, నుదుటిపై 3వ నేత్రంతో, చేతిలో త్రిశూలం, కపాల పాత్ర, నిప్పు ధరించి అత్యంత భయంకరంగా ఉండే ఈ వినాయక రూపాన్ని వామాచార ప్రక్రియల్లో ఎక్కువగా పూజిస్తారని ప్రతీతి. ఒకప్పుడు అఘోరాలు నేపాల్లోని కొందరు తాంత్రికుల శ్మశానాల్లో అఘోర గణపతిని పూజించేవారు. మామూలు గణపతి రూపం జ్ఞానాన్ని, మేధస్సు, శుభాల్ని కలుగజేస్తే అఘోర గణపతి మాత్రం విపరీతమైన శక్తిని, భవబంధాల నుంచి విముక్తిని ప్రసాదిస్తాడని నమ్మకం. అఘోర గణపతి పూజ చాలా విపరీతమైన పద్ధతుల్లో ఉంటుందని, ఈ గణపతిని ఇళ్లలో పూజించకూడదని అంటారు. ఈ గణపతి రూపం తెచ్చే ఉధృతమైన శక్తిని సామాన్యులు భరించలేరని, అందుకే అఘోర గణపతి పూజలను జనావాసాల మధ్య జరపకూడదని నిషేధించారు. అందుకే అఘోర గణపతికి ఎక్కడా గుళ్ళు ఉండవు. మామూలు గుళ్లలో కనీసం ఆ పేరు కూడా పలకనివ్వరు. 1000 ఏళ్ల క్రితం నాటి ముదగల పురాణం ప్రకారం వినాయకుడిని 32 రూపాల్లో పూజిస్తారు. వీటిలో 16 రూపాలు చాలా అందంగా భక్తుల పాలిట కొంగు బంగారంలా పూజలు అందుకుంటాయి. వీటిని షోడశ గణపతి రూపాలు అంటారు. వీటిలో మహాగణపతి రూపం బాగా పాపులర్. మిగిలిన 16 అంతగా పాపులర్ కావు. వాటిలో కొన్ని రూపాలను తాంత్రిక విధానాల్లో పూజిస్తారు. వాటిలో ఉచ్ఛిష్ట గణపతి, శక్తి గణపతి, హేరంబ గణపతి లాంటి పూజా విధానాలు చాలా ప్రమాదకరం. హేరంబ గణపతిని ఎక్కువగా నేపాల్లోని తాంత్రికులు పూజిస్తారు. అయితే అఘోర గణపతి వీటికన్నా కూడా ఉగ్రంగా ఉండే రూపమని చెబుతారు. అయితే ఇప్పటి కాలంలో అఘోర గణపతి పూజలు ఎక్కడా లేవనే చెప్పాలి.